హ అనే బీజాక్షరానికి అధిదేవత అధ్యాయిని. హ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రంలో శ్లోకము ఈ విధంగా చెబుతున్నారు. హకారం శివ బీజం చ ఆకాశం బీజమేవ చ సదాశివం చ ప్రాసాదం అణిమాదాన సిద్ధిప్రదం. హకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. అధ్యాయిని హకారాఖ్యా మత్తమాతంగ వాహన పాటలాభాకరైర్దత్తే చిదంబుజవరాభయాన్. మహీదాస మాతృక నిఘంటువులో శ్లోకము. నభో వరాహో నకులీ హృదో వామపదస్థితః హృదో వామపదస్థితిః సదాశివో అరుణః ప్రాణః హయగ్రీవో హకారః కః. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకము. ప్రాణనోథ హాలీశశ్చ హయానన సదాశివౌ హుతాశో హాకినీ ద్రావో హేరంబో హార్లకో మతః. హ అనేటువంటి బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యంగా హ అక్షరము శివ ఆకాశ బీజాలు కలిగిన సదాశివ అధిదేవత అయినటువంటి అక్షరము. హ అనే బీజాక్షరానికి అధిదేవత సదాశివుడు. అనిమాది అష్టసిద్ధులను కలిగజేయగల శక్తి కలిగినటువంటి బీజాక్షరము హకారము. హకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ హకార అధిదేవతకు అధ్యాయిని అని పేరు. ఈ అధ్యాయిని దేవతకు మదపుటి ఏనుగు వాహనము. సకార అధిదేవతకు వలె పాటల వర్ణము గల శరీర ఛాయ కలదు. ఈ అధ్యాయిని దేవి కుడివైపున హస్తములలో ఒకటి అభయముద్రని, రెండు చిన్ముద్రని అనగా జ్ఞానముద్రని, అలాగే ఎడం వైపున ఉన్నటువంటి హస్తములలో ఒకటి వరద ముద్రను, రెండు పద్మాన్ని 4 చేతుల్లో ధరించును. పాటల వర్ణము అమ్మవారి యొక్క శరీర వర్ణము. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యముగా నభ వరాహ సకులీ హృత్ వామపాద స్థిత సదాశివ అరుణ ప్రాణ హయగ్రీవ అను వానిని హ అనే బీజాక్షరము హకారము తెలుపును. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో తాత్పర్యము ప్రాణన హలీష హుతాశ హాకిని ద్రావ హేరంబ అను వానిని తెలుపును. ఏకాక్షర నిఘంటువును అనుసరించి హ అనగా బాణము, సుఖము, వీణాది సకల వాద్యధ్వని, మణి, మణి యొక్క కాంతి, మణికాంతి, పరబ్రహ్మ, పిలుచుట, లేచుట, నవ్వుట, శివుడు, విష్ణువు, హంస, యుద్ధము, గగుర్పాటు, గుర్రము, గర్వము, వరుణుడు, త్యాగము, గమనము, వీణ, పీడ, వ్యధపడుట అనే అర్థాల్ని తెలియజేస్తుంది.